హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతం వీడియో అన్నమాట. సో నేనైతే ఫస్ట్ టైం చేసుకుంటున్నాను. నా పెళ్ళై ఇప్పటికీ 4 ఇయర్స్ అవుతుంది. నేను 3 ఇయర్స్ నుండి చేసుకుందాం అనుకుంటున్నాను. అది పెండింగ్ అవుతూనే ఉంది. సో ఈ డెకరేషన్ అంతా గురువారం చేసుకున్నాను. ఎందుకంటే శుక్రవారం మళ్ళీ హడావిడి పూజ, డెకరేషన్, ప్రసాదాలు చేయాలి. అవన్నిటికీ టైం ఉండదు కాబట్టి నేను గురువారం రోజు ముందే అన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నాను. డెకరేషన్‌కి మా ఆయన హెల్ప్ చేశారు. హెల్ప్ కాదు, మొత్తం టోటల్ డెకరేషన్ ఆయనే చేశారు. నేను చెప్పాను అంతే, నాకు ఇలా రావాలి అని. నేను ఆ కర్టెన్ కూడా మీషోలో ఆర్డర్ చేశాను. అండ్ అమ్మవారికి శారీ కట్టాను. ఈ శారీ కూడా మీషోలో ఆర్డర్ చేశాను. అండ్ ఒక శారీ వాయినంగా పెట్టాను. అది కూడా మీషోలో ఆర్డర్ చేశాను. డెకరేషన్ ఇంకా ఈ ప్రిపరేషన్స్ అన్నీ గురువారం రోజు నైటే చేసుకున్నాను. మళ్ళీ మార్నింగ్ అంత వీలు కాదు. సో ఇదైతే ఫైనల్ లుక్. సో ఫైనల్ లుక్ కూడా కాదు, గురువారం రోజు నైట్ నేను ఇంత చేసుకున్నాను. కలశం డెకరేట్ చేశాను. అండ్ దీపాలు, ఇంకా పూజ సామాన్లు ఉన్నాయి కదా, అవన్నీ మంచిగా నీట్గా వాష్ చేసేసి బొట్లు పెట్టి ఉంచుకున్నాను. అండ్ ఇది శుక్రవారం రోజు మార్నింగ్ అన్నమాట. చూడండి, నేను ఈ చెక్కపీట కనిపిస్తుంది కదా, ఇలాంటిది ఒకటి మీషోలో చూశాను. నాకు మీషోలో ఆర్డర్ పెట్టాను. వచ్చిన తర్వాత చాలా చిన్నగా అనిపించింది. ఒక ఫ్రేమ్ పట్టడానికి సరిపోతుంది. కానీ నాకు అట్లా కాదు, ఫ్రేమ్ పట్టాలి, పక్కకు దీపాలు పట్టాలి, కింద ప్రసాదాలు, ఇంకా కాయిన్స్ ఇవన్నీ పట్టాలి. నాకు ఒక ఐడియా వచ్చింది. సో అంత కాస్ట్ పెట్టి నాకు 250 పడింది అలాంటి స్టాండ్. దాని సైజుకి దాని కాస్ట్ చాలా ఎక్కువ అనిపించింది. అందుకే నేను ఇలా చేపించుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఫైనల్ లుక్ కూడా చాలా బాగుండే. ఫస్ట్ ఒక టీపాయ్ వేశాను. టీపాయ్ కింద 3 స్టెప్స్ ఇలా వచ్చాయి. చాలా బాగుంది. మనం ఏ పూజ చేసుకున్నా ఫస్ట్ మనం ఇంట్లో దేవుళ్ళకి పూజించాలి. ఆ తర్వాతనే ఏ పూజ అయినా, అది వరలక్ష్మి వ్రతం అయినా లేకపోతే ఇంకే పూజ అయినా కానీ ఇంట్లో ఉన్న దేవుళ్ళ దగ్గర ఫస్ట్ దీపం పెట్టి కొంచెం పూజ చేసుకోవాలి. నేను ఈ డెకరేషన్, అమ్మవారిని రెడీ చేయడం, శారీ డ్రేపింగ్ ఇదంతా వీడియో తీయలేకపోయాను. ఎందుకంటే నేను వీడియో తీసుకుంటూ ఉంటే నాకు లేట్ అయిపోతుంది. టైం ఎక్కువ లేకుండే. నేను జస్ట్ 2 డేస్ బిఫోర్ ఉందనంగా అన్ని ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అందుకే నాకు టైం ఎక్కువ లేకుండే. ఫాస్ట్గా చేసుకున్నాను కాబట్టి నేను వీడియోస్ కూడా ఎక్కువగా ఏం తీయలేదు. అమ్మవారికి అయితే నైటే శారీ డ్రేపింగ్ చేశాను. సో శారీ అయితే చాలా బాగుంది. ఇది కూడా మీషోలో తీసుకున్నాను. ఎవరికైనా ఈ శారీ నచ్చినట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను లింక్ ఇస్తాను. అండ్ కింద వేసిన కార్పెట్ కూడా మీషోలో తీసుకున్నాను. మీకు ఇందులో ఏది కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ అన్ని మీషోలోనే షాప్ చేశాను. బయటికి వెళ్ళి షాప్ చేయడం తక్కువ. అండ్ ఇక్కడ మ్యాట్స్ ఉన్నాయి కదా, పూజ మ్యాట్స్, అవి కూడా మీషోలోనే షాప్ చేశాను. నేను ఒక 2 డేస్ ముందు ఫిక్స్ అయ్యాను కాబట్టి నాకు పూజారి దొరకడం కొంచెం కష్టమైంది. సో పూజారి వస్తేనే బాగుంటుంది, ఫస్ట్ టైం కాబట్టి. నెక్స్ట్ ఇయర్ నుండి రాకపోయినా పర్లేదు, మనం ఓన్గా చేసుకోవచ్చు. సో అది కొంచెం డౌట్గా ఉండే, వస్తే బాగుండు అని. సో ఫైనల్గా మాకైతే పూజారి దొరికేశాడు. సో నేనైతే హ్యాపీ, అన్ని సాటిస్ఫై అన్నమాట పూజలో. ఇది ఒకటి తక్కువైందని లేదు, ఎంత టైం లేకున్నా కానీ అన్నీ నాకు తొందరగా అయిపోయాయి. అండ్ నేను ఇక్కడ మొత్తం 6 రకాల ప్రసాదాలు చేశాను. 6 టైప్ ప్రసాదాలు, ఇంకా 3 టైప్స్ ఫ్రూట్స్, మొత్తం 9 అయ్యాయి. మనకు కావాలంటే 11 రకాలు కూడా పెట్టుకోవచ్చు. 9 రకాల ప్రసాదాలు పెట్టి ఇంకా 2 రకాల ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు. కానీ నాకు టైం ఎక్కువ లేకుండే, అందుకే నేను 6 రకాల ప్రసాదాలు చేశాను. మళ్ళీ పూజ హడావిడి అంతా చూసుకోవాలి కాబట్టి 6 రకాల ప్రసాదాలు చేసి 3 రకాల ఫ్రూట్స్ అయితే పెట్టాను. మొత్తం 9 అయ్యాయి. పూజకు వాడిన వస్తువులలో ఎక్కువగా నేను నా ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాను. అదొక పెద్ద సాటిస్ఫాక్షన్ అన్నమాట. అమ్మవారి ఫేస్ ఇంకా కిరీటం ఉంది కదా, అది కూడా నేను ఓన్గానే రెడీ చేసుకున్నాను. అమ్మవారికి మెడలో కాయిన్స్తోని ఒక మాల తయారు చేశాను, అది ఓన్గా చేసుకున్నాను. అండ్ చిన్న ఫోటోకి వేయడానికి ఒక పులమాల తయారు చేసుకున్నాను. కానీ అది సరిపోలేదు, నా దగ్గర బ్లౌజ్ పీస్ ఎక్కువ లేకపోతే అక్కడితోనే ఆపేశాను. అది ఫోటోకి మాత్రం సరిపోలేదు. అది ఒక చిన్న డిసప్పాయింట్ ఉండి, నేను చేసుకున్నది సరిపోకుండా అయిందని అది అందుకే వేయలేదు. గాజుల మాల అయితే వేశాను, అది కరెక్ట్గా సరిపోయింది. ఇంకా ఈ వెనుక ఉంది కదా, అమ్మవారి వెనుక ఒక దండ గ్రీన్, రెడ్, వైట్తోని, అది కూడా నేనే తయారు చేసుకున్నాను. ఇవన్నిటికీ సంబంధించిన షార్ట్ వీడియోస్ ఇంకా ఫుల్ లెంత్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను. ఏవైనా నచ్చినట్లయితే ఎలా చేశాను ఏంటి అనేది చూడండి. ఒక అమ్మవారి ఫేస్కి సంబంధించిన డెకరేషన్ మాత్రమే అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే 2 డేస్ ముందే అవన్నీ ప్రిపేర్ చేశాను కాబట్టి నాకు వీడియో తీసే అంత టైం లేకుండే. అండ్ నేను ఇక్కడ అమ్మవారికి ఒక నెక్ సెట్ వేశాను. ఆ నెక్ సెట్ కూడా నేను మీషోలో తీసుకున్నాను. అండ్ నేను వేసుకున్న బ్లౌజ్ కూడా మీషోలోనే తీసుకున్నాను. ఏంటి ఎప్పటికీ మీషో అనుకోకండి, నేను ఎక్కువ బయటికి వెళ్ళి షాప్ చేయను, అందుకే అన్ని మీషోలో తీసుకుంటాను. అండ్ మీషోలో తీసుకోవడం వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే మనకు బయట ఉన్న రేట్స్ కంటే చాలా తక్కువ రేట్స్కి వస్తాయి.
ఇంకొకటి మెయిన్‌గా చెప్పాల్సింది ఏంటి అనంటే, ఈ అయ్యగారు ఉన్నారు కదా! అతనికి నా డెకరేషన్ చాలా బాగా నచ్చింది. రావడంతోనే నా డెకరేషన్ చూసి చాలా బావుంది. ఎలా చేశారు? ఎవరు చేశారు? అని అడిగారు. నేనే చేశానంటే, చాలా బావుందమ్మా, చాలా బాగా చేసావని నంబర్ తీసుకొని వాట్సాప్‌కి ఫోటో పంపేదాకా ఒక 10 టైమ్స్ మినిమమ్ 10 టైమ్స్ అడిగాడన్నమాట. ఫోటో పంపండి, ఫోటో పంపండి, బావుంది, బావుందని. సో, మేము వెంటనే ఫోటో అయితే షేర్ చేశాము. సో, అంతగా నచ్చింది. అతనొక్కనికే కాదు, చాలా మందికి నచ్చింది, బావుంది అన్నారు. సో, అమ్మవారికి దిష్టి తాకుతుందేమో అని చిన్న దిష్టి కూడా పెట్టాను. ఇప్పుడైతే ఈ అయ్యగారు వ్రతం ఎలా చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి అసలు అనేది చెప్తున్నారు. చాలా బాగా అనిపించింది. అండ్ చాలా ఓపికగా చాలా టైం తీసుకొని పూజ చేశారు. ఫస్ట్ టైం చేసుకున్నందుకు నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఎందుకంటే ఆ రోజు చాలా ఉంటుంది కదా వాళ్ళకు, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని. చాలా హడావిడిగా అయిపోతుందేమో, పైన పైన అలా చేసేస్తారేమో అనుకున్నాము. కానీ అలా అయితే అస్సలు చేయలేదు. చాలా బాగా చేశారు. దేవతల పూజ చేసిన తర్వాత పిమ్మట ఆ యొక్క అత్తమామలని భద్రమ యొక్క అత్తమామలందరూ కూడా భక్తి శ్రద్ధలతోని వాళ్ళ సేవ చేసుకుంటూ ఉండేదట. మరి ఆమె సుగుణాలను చూసి అందరూ కూడా నగరవాసులందరూ కూడా ఆమెని పరాశిస్తూ మరి ఆ యొక్క అందరూ కూడా వారిని ఎప్పుడు కూడా మరి ఆమెను పొగుడుతూ మరి ఉండేవారట. ఎందుకంటే అంత సౌభాగ్యవతి కాబట్టి. మరి ఆ యొక్క చారుమతి దేవి ఒక దినమున నిద్రిస్తుండగా ఆ యొక్క తన కలలో వరలక్ష్మీ దేవి కనిపించి ఈ విధంగా అందట, మరి ఓ చారుమతి, నీ భక్తి శ్రద్ధలకు నేను ఎంతో మెచ్చుతాను. మరి ముందు వచ్చినటువంటి ఆ యొక్క రానున్నటువంటి శ్రావణ మాసం పౌర్ణమి ముందు వచ్చినటువంటి శుక్రవారం నన్ను పూజించిన నీవు కోరుకున్న వరాలన్నీ కూడా నేను ఇస్తాను అని చెప్పేసి అనగానే ఈ యొక్క చారుమతి వెంటనే నిద్రలేచి ఆనందంతో మురిసిపోయి, అమ్మా నీ కృప పొందాను, మరి ఎంతో ధన్యులు, నీ అనుగ్రహం ఉంటే మరి నీ యొక్క అనుగ్రహాల వలనే అందరూ కూడా లక్ష్మీదేవి నీ అనుగ్రహాలు ఉంటేనే భోగభాగ్యాలు సుఖ సంపదలు పాండిత్యం కలుగుతుందమ్మా. నేను ఏ జన్మలో చేసుకున్నట్టు పుణ్య ఫలితమో నీ అనుగ్రహం నీ దర్శన భాగ్యం నాకు కలిగింది తల్లి, నేను ఎంతో అదృష్టవంతురాలి అని చెప్పేసి అనేక విధాలుగా లక్ష్మీదేవి స్తుతించినట. పిమ్మట ఆ యొక్క ఉదయం ఇచ్చిన తర్వాత తన భర్తకు తన అత్తమామలకు అన్ని కూడా అమ్మవారు ఇచ్చినటువంటి కళ మహత్యం గురించి అంతా కూడా వివరించిందట. మరి ఆ యొక్క భర్త తన అత్తమామల ఆ యొక్క అనుమతి తీసుకున్న తర్వాతనే ఆ యొక్క వ్రతం చేస్తా అని చెప్పేసి అడిగిందట. మరి వాళ్ళు కూడా ప్రోత్సహించి వ్రతం చేయమ్మా అని చెప్పేసి ఆ చారుమతికి చెప్పగా ఆ విషయం కాస్త మరి ఆ యొక్క ఇంకా నగరవాసులు అందరూ కూడా తెలిసిందట. మరి చక్కనటువంటి ఆ యొక్క మండపం ఏర్పాటు చేసి బియ్యం పోసి ఆ బియ్యం పైన మంచి నగనటువంటి ఆ యొక్క కలశం పెట్టేసి అందులో పంచగవ్యాలు మర్రి రావి మేడి మామిడి జువ్వి పంచగవ్యాలు పెట్టేసి శాస్త్రంలో వివరించినటువంటి పూజ విధానంగా ప్రకారంగా ఆ యొక్క వరలక్ష్మీ దేవిని ఆహ్వానించిందట. షోడశోపచార పూజ చేసిందట. రకరకాల పిండి నైవేద్యాలతో నైవేద్యాలు నివేదిత చూపించి మరి 9 పువ్వులు కలిగినటువంటి తోరణాన్ని చేతి కట్టుకుందట. ఆ యొక్క మండపానికి మరి చేసిందట. 9 ప్రదక్షిణాలు చేసిందట. ఒక్కొక్క ప్రదక్షిణానికి ఏమి జరిగిందంటే, ఒక మొదటి ప్రదక్షిణ చేసిందో లేదో తన కాళ్ళకు గల్లు గల్లు అని చెప్పేసి గజ్జలు మరి వచ్చాయట. రెండో ప్రదక్షిణ చేయగానే తన చేతికి దగదగ వేస్తున్నటువంటి బంగారు కంగారాలు మారాయట. మూడో ప్రదక్షిణ చేయగానే తన చుట్టూ ఉన్నటువంటి తన దగ్గరలో ఉన్నటువంటి ముత్తైదులు అనేక ఆపారులతో మరి మెరిసిపోయారట. మరి చారుమతి చేసినటువంటి వరలక్ష్మి ప్రదక్షిణ ఆ యొక్క వరలక్ష్మి పూజ ఫలితంగానే అమ్మవారి దయతోని ఆ యొక్క ముత్తైదులు వారి ఇంట అంతా కూడా బంగారు వస్తువులు బంగారమై వచ్చిందట. మరి ఆ యొక్క వాహనాలతో నిండిపోయిందట. ఆ యొక్క చారుమతి ఇంటికి వచ్చినటువంటి ముత్తైదులందరూ కూడా వారి ఇంటిలో నుంచి మరి గుర్రాలు ఏనుగులతో రథాలు వచ్చేసి ఆ ముత్తైదులను తమ ఇంటికి తీసుకువెళ్ళారట. వారందరూ కూడా ముత్తైదులందరూ కూడా అనుకున్నారట, చారుమతి చేసినటువంటి ఆ యొక్క వ్రత మహత్యం వలన మాకు ఇలాంటి భాగ్యం కలిగింది, మేము ధనవంతులలో ధన్యులం అయ్యామా అని చెప్పేసి మరి ఆ యొక్క చారుమతి దేవిని అనేక విధాలుగా మరి పొగిడాడట. మరి అందరూ కూడా ఎప్పుడెప్పుడు అయినా కూడా ప్రతి సంవత్సరం వచ్చినటువంటి శ్రావణ మాసం ముందు వచ్చినటువంటి ఆ యొక్క శుక్రవారం రోజున వరలక్ష్మీ దేవిని మరి అనేకమైనటువంటి పూజలతోని మరి చక్కగా పూజ చేసుకొని ఆ యొక్క జీవితాంతం కూడా సుఖ సంపదలతో జీవించి చివరికి ముక్తి పొందారట. మరి ఈ విధంగా వరలక్ష్మీ దేవిని వ్రతం చేయడం వలన వారి ఇంటి అసుఖ సంతోషాలు మరి అపర సంపదను అంతా కూడా కొనియాడుతుందని చెప్పేసి స్వయంగా ఆ యొక్క పరమేశ్వరుడు ఆ యొక్క ఇదే విషయం గురించి ఆ యొక్క పార్వతీదేవి చెప్పగా పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్పగా అదే విషయాన్ని ఈ సూత్రవారు వారి శవనక ఋషివారులు అందరూ కూడా ఈ విధంగా వ్రతం చేసుకుంటే ఈ తిథియందు చేసుకుంటే అమ్మవారి కరుణా కటాక్షలతోనే అమ్మవారితోనే అనుగ్రహాలతోనే సకల సౌభాగ్యాలు నిత్య సౌభాగ్యతలు ఉంటాయి, సిరి సంపదలతో విరాజిల్లుతారని చెప్పేసి ఈ విధంగా చేసుకోవాలని చెప్పేసి ఆ యొక్క సూత్రవారి వారి శిష్యులకి ఈ విధంగా వింటున్నవించెను. జై బోలో వరలక్ష్మి మాతాకి, జై బోలో వరలక్ష్మి మాతాకి. కళ కలుగుకోండి.
గిరివర వింజ విరశిరోరివాసని విష్ణు విలాసని విష్ణునదే భగవతి శితికంఠ కుటుంబిని భూర కుటుంబిని భూర కృతే జయ జయ మహిషాసురమర్దే రమ్యకవర్ధిని శైలసుదే శ్రీమత్సినాయాదే సర్వోదేశో లక్ష్మీరూపేణ సమస్తుతాః నమస్తస్తే 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 నమోవాంఛఫలసిద్ధ్యస్తం శీఘ్రపుత్ర సంతానయోగబలసిద్ధ్యస్తం కార్యమావాంఛిష్టకార్యం ప్రసిద్ధ్యస్తం వామదేవరేశ్వరామసద్య లక్ష్మీనారాయణ అనుగ్రహవలసిద్ధ్యస్తం మహావాంఛిష్టకామ్యార్థం ప్రసిద్ధ్యస్తం సకలసౌగత నిత్యసౌగత ప్రసిద్ధ్యస్తం. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అయ్యగారు వెళ్ళిపోయారు. నేనైతే ఫుల్ హ్యాపీ అండ్ ఫుల్ సాటిస్ఫైడ్ అన్నమాట. చాలా విజయవంతంగా పూజ కంప్లీట్ అయిపోయింది. వెళ్ళేటప్పుడు ఏం చెప్పారు అని అంటే, ఒక తోరం తయారు చేశారు 9 పూలతోని. ఆ 9 పూల తోరణాన్ని మీ ఆయనతో కట్టిపించుకోండి, మీ ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోయారు. పూజ అయితే అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే వాయినాలు ఇవ్వడం. వాయినాలు అనేది మనం ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చు. మినిమం 5 మెంబర్స్, తర్వాత అంతకంటే ఎక్కువ కూడా ఇచ్చుకోవచ్చు. ఖచ్చితంగా అయితే 5 మెంబర్స్కి ఇవ్వాలి. నేనైతే దాదాపు ఒక 20 మంది దాకా ముత్తైదువులకు ఇచ్చాను. ఇంకా ఒక 8-9 మెంబర్స్ వరకు చిన్నపిల్లలకి ఇచ్చాను. అంటే కన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి. నేనైతే ఫస్ట్ యాపిల్కి ఇవ్వాలనుకున్నాను. ఎందుకంటే తనకంటే కన్నపిల్లలు ఇంకెవ్వరు లేరు. ఫస్ట్ చిన్నపిల్ల కాబట్టి తను మెయిన్గా కన్నపిల్ల అన్నమాట. తనకి ఇచ్చిన తర్వాత నేను ఎవరికైనా అనుకున్నాను. కానీ తను పడుకుంది పూజ టైం వరకు, మెలకువగా లేదు. తన డ్రెస్ కూడా చూశారు కదా, ఏదో డ్రెస్ వేసుకుంది. తను అసలు రెడీ కాలేదు. తను రెడీ అవ్వడానికి ఎక్కువ ఇష్టపడదు, ఎందుకో ఎక్కువ వెస్టర్న్ డ్రెస్లోనే ఉంటుంది. ఇక్కడ కన్నపిల్లలకి వాయనం అయిపోయిన తర్వాత ముత్తైదువులకు ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం కాబట్టి ఒక 3 మెంబర్స్కి శారీస్ తీసుకున్నాను. మిగిలిన వాళ్ళందరికీ బ్లౌజ్ పీసెస్ అండ్ చిన్నపిల్లలకి అంటే కన్నపిల్లలకి కర్చీఫ్స్, బ్యాంగిల్స్, బనానా, ఇంకా మనం వాయనానికి ఏమి ఇస్తామో అవన్నీ ఇచ్చామన్నమాట. మనం ఈ వ్రతానికి వాయనాలు ఎంతమందికి ఇస్తున్నామో అలాగే అంతమంది ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర నుండి వాయనాలు తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మన ఇంట్లోనే పూజ ఉంది కదా, మనం బిజీగా ఉంటాము, మనకు వెళ్ళడానికి ఎక్కడ కుదురుతుంది అని అస్సలు అనుకోకూడదు. కంపల్సరీ ఒక 5గురు ఇళ్ళలోకి అయినా వెళ్ళి వాయనం తీసుకోవాలి. అలా అయితే మీకే చాలా మంచిది. ఈరోజు అయితే ఇదే అండి వీడియో. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మమ్మీ అరే